టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శుభ్మన్ గిల్ మెడ గాయంతో సిరీస్ నుంచి దూరం కాగా ఆ సారథ్య పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. దీంతో పంత్ 11 సంవత్సరాల తర్వాత వికెట్ కీపర్గా భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న తొలి ఆటగాడిగా నిలవబోతున్నాడు. ఈ అరుదైన ఘనతను ఇంతకు ముందు సాధించిన ఏకైక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో 0-1తో వెనుకబడి ఉంది. కోల్కతా వేదికగా జరిగిన మొదటి టెస్టులో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిరీస్ సమం చేయడానికి గువాహటి టెస్ట్ భారత్కు అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన ఆటగాడిగా పంత్పై భారీ బాధ్యత పడింది. మొదటి టెస్ట్ సమయంలో శుభ్మన్ గిల్ రెండో రోజున మెడ నొప్పితో బాధపడి ఆసుపత్రికి వెళ్లాడు. ఆ వెంటనే డిశ్చార్జ్ అయినప్పటికీ 5 రోజుల టెస్ట్ మ్యాచ్కి ఒత్తిడిని తట్టుకునే స్థాయిలో అతడు లేడని బీసీసీ వైద్య బృందం పేర్కొంది. గిల్ గువాహటికి జట్టుతో కలిసొచ్చినప్పటికీ వైద్యుల సూచనల మేరకు రెండో టెస్టులో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. గిల్కి రాబోయే వన్డే సిరీస్ కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్కు నాయకత్వం అప్పగించగా ఇది అతని కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ. వికెట్ కీపర్ కెప్టెన్గా భారత టెస్ట్ జట్టుకు నడిపించే రెండో ఆటగాడిగా పంత్ నిలిచాడు. భారత జట్టు పునరాగమనం కోసం కీలకమైన ఈ మ్యాచ్లో పంత్ నాయకత్వం ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.